సాక్ష్యం చెప్పింది మనుషులు కాదండి, దేవాది దేవుడు సాక్ష్యం చెప్పారండి. ఆ సృష్టికర్త సాక్ష్యం చెప్పారండి. అందుకే కదా సాతానికి కుళ్ళొచ్చేసి ఏం చేస్తుందంటే, నువ్వు ఆ కంచె తీసేస్తే కనుక నేను ఆయన సంగతి ఏంటో చెప్తాను, నిన్నప్పుడేం మెచ్చుకోడు, నిన్న ఆయనేమి పొగడడు, ఆయనేమి యథార్థంగా ఉండడు, న్యాయవంతుడిగా ఉండడు అని చెప్పి సాతానుడు మరి ఆయనకున్నటువంటి కంచెను తీయించి వేస్తాడు. తీసివేసినప్పుడు దేవుడు అంటారు, ఆయన ప్రాణం మీద మాత్రం నీకు ఎటువంటి అధికారం లేదు, కానీ ఆయనకున్న చుట్టూ కంచెని నేను తీసేస్తున్నాను, ఆయన ప్రాణం మీద నీకు అధికారం లేదని పంపించినప్పుడు సాతానుడు వెళ్ళి అపవాది మరి ఆయనకు ఎన్నో శ్రమలు, బిడ్డలందరూ చనిపోతారు, పొలాలు పశువులు మందలు అన్నీ పోతాయి, కానీ మరి ఆఖరికి స్నేహితులు కూడా ఆయన తిడతారు. ఏమని అంటారంటే, నువ్వు ఇంకా 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 దేవుడు దేవుడు అంటున్నావు, నీకెంత శ్రమలు వచ్చినాయి. ఆయనకి ఆఖరికి బట్టలు కట్టుకుంటానికి బట్టలు లేవు, తినడానికి ఆహారం లేదు, చెట్టు కింద అయిపోయింది ఆయన నివాసం. మంచి భవంతుల్లో ఉన్న ఆయన, మంచి పట్టుబట్టలు కట్టుకున్నటువంటి ఆయన, మంచి సంతోషంగా కుటుంబంతో ఉన్నటువంటి ఆయన, మరి ఆహారానికి లోటు లేనటువంటి వ్యక్తి ఆఖరికి రోడ్డు పాలైపోయాడు. అప్పుడు వచ్చి అంటున్నారు, నువ్వు ఇంకా ఇంకా దేవుడు దేవుడు అంటున్నావా అంటే, మరి అవును నాకు నా దేవుడే ముఖ్యం అంటాడు, కానీ దేవుని ఒక్క మాట కూడా ఆయన తోలనాడు లేదండి. దేవుని ఒక్క మాట కూడా తిట్టినట్టుగా మనం చూడం గ్రంథం అంతా చూస్తే. అలాగే తన భార్యలోనే సాతానుడు వచ్చి తిట్టుద్ది, భార్య తిట్టుద్ది, ఆఖరికి అపవాది ఆమెలో కూడా వచ్చి నువ్వు ఇంకా చచ్చిపోవచ్చు కదా అనేటటువంటి ఇంకా బాధాకరమైనటువంటి మాట్లాడుద్దండి భార్య. అయినప్పటికీ కూడా ఆయన ఒక్క మాట కూడా అన్నాడు, నా దేవుడు నాకు సజీవుడైనటువంటి దేవుడు, నాకు మేలు చేసేటటువంటి దేవుడు, ఇది కూడా ఆయన చిత్తమే, ఆయన ఇచ్చినప్పుడు నేను పొందుకున్నాను కదా, ఆయన ఇచ్చినప్పుడు నేను అన్నీ అనుభవించాను కదా, నేను సంతోషంగా ఉన్నాను కదా, ఈ సమయంలో నాకు ఆయన ఇవ్వలేదని ఆయన తీసుకున్న వాటిని బట్టి నేను ఆయన్ని దూషించను అని చెప్తున్నాడండి. యోబు ఎంత గొప్పవాడో చూడండి. మనమైతే చిన్న కష్టం రాగానే అమ్మో నాకు ఎంత పెద్ద కష్టం వచ్చింది అనుకుంటాం, కానీ మనకు వచ్చిన కష్టాలండి, యోబుకు వచ్చినటువంటి కష్టాలు లాంటివి కానే కాదు. అతను భరించిన బాధలు, భయంకరమైన బాధలు అనుభవించాడు. మరి అతను ఆఖరికి ఏం చేశాడంటే, ఆయనకున్న దానికి రెండింతలుగా ఆయన సంపాదించుకున్నట్లుగా మరలా మనం దేవుడి దగ్గర నుంచి పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి అటువంటి స్థితిగతి మనం కలిగి ఉండాలంటే అండి, దేవుళ్ళో వేరుపారాలండి. ఎప్పుడైతే మనం దేవుళ్ళో వేరుపారుతామో అప్పుడే మనం విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన చేస్తాం, విశ్వాస సహితమైనటువంటి యాచనలు చేస్తాం, విశ్వాస సహితమైనటువంటి కార్యాలు మనం దేవుడు మనతో జరిపించుకుంటారండి. నేను అన్యురాలినండి, దేవుడిని ఎరగనటువంటి దాన్ని, పూజలు చేసినటువంటి దాన్ని, పునస్కారాలు చేసినటువంటి దాన్ని దేవుడు నన్ను ఎన్నుకున్నారండి. నేను ఏ పాటి దాన్ని, ఎందుకు పనికిరాని దాన్ని, మరణించవలసిన నన్ను బ్రతికించిన నా దేవాది దేవుడు నన్ను ఈరోజు నీ స్థితిగా వాడుకుంటారని నేను ఏనాడు కల్లో కూడా అనుకోలేదు. నేను తప్పిపోయినటువంటి గొర్రెపిల్ల లాంటి దాన్ని, నన్ను వెతికి పట్టుకున్నటువంటి నా దేవుడు గొప్పవాడు. నేను ఆయన యొక్క కనుసన్నల్లో నన్ను పెట్టుకున్నటువంటి దేవుడు అండి. అనేకమైనటువంటి నాకు శారీరకమైన బాధలు అవ్వచ్చు, ఆత్మీయంగా ఉన్నటువంటి బాధలు అవ్వచ్చు, నాకు కుటుంబ సమస్యలు అయి ఉండొచ్చు, నా బిడ్డల విషయంలో సమస్యలు అయి ఉండొచ్చు. నాకు బిడ్డలు ఒక రకంగా చెప్పండి, చాలా మంచి బిడ్డలు ఇచ్చారు దేవుడు, నేను వాళ్ళ గురించి సమస్య అనుకోను. అయితే వారికి ఈ రోజున బిడ్డలు లేరని నేను ఆలోచిస్తున్నాను, కానీ నా దేవుడు తప్పకుండా నాకు మనవ సంతానాన్ని ఇస్తారని విశ్వాస నమ్మకాలతో నేనున్నాను. అనేకమైన మేలు చేశారండి దేవుడు. నన్ను చూసి ఈర్ష్యపడిన వారికి ఆయన వారి నుండి నన్ను దూరంగా తీసుకొచ్చినటువంటి దేవుడు. ఒకనొక రోజున నా పెన్షన్ కూడా రాకుండా చేయాలని కొంతమంది అనుకున్నారు, కానీ నా దేవాది దేవుడు అండి నన్ను విడిచిపెట్టలేదండి. నేను అందుకే కొంతమంది నా యొక్క ఎన్జిఓ నాయకుల్ని నేను ఇప్పటికి కూడా నేను వారిని జ్ఞాపకం చేసుకుంటా, వారి కొరకు ప్రార్థిస్తా. వారు నాకు ఎంతో సహాయం చేశారు. మీరు వెళ్ళండి మేడం, ముందు మీ పెన్షన్ కాగితాలు చూసుకోండి, మీకు ఎవరు ఏం చేయలేరు, మీకు ఏం భయం లేదు, మీరు వెళ్ళండి, మేము ఉన్నామని నన్ను ఎంకరేజ్ చేసినటువంటి నేను కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ వారు ఇప్పుడు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వారు నన్ను పంపించి నాకు ₹1 కూడా నేను ఎవరికి లంచం ఇవ్వకుండా నాకు రావాల్సినటువంటి సమస్త బెనిఫిట్స్ కూడా నాకు సకాలంలో నాకు దేవుడి ద్వారా నండి, నిజంగా ఆ బిడ్డల ద్వారా నాకు దేవుడు సహాయం చేశారు. నేను వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటా, వారి కొరకు ప్రార్థిస్తాను. దేవాది దేవుడు నేను స్తుతిస్తాను, ఆరాధిస్తాను. మనం ఆయనలో వేరుపారినప్పుడు మనకు మేలు చేసేటటువంటి దేవుడండి. మనం ఏదో అయిపోతే చూద్దాం అనుకున్న వారికి ఆయన మనల్ని నిలబెట్టి వాళ్ళ ఎదురుగుండా వాళ్ళు సిగ్గుపోయేటట్లుగా చేసేటటువంటి దేవుడండి. వీళ్ళు ఇలా దేవుళ్ళు ఫలిస్తున్నారు, ఆత్మీయంగా ఎదుగుతున్నారని మనల్ని వాడుకోవాలని అనుకుంటూ ఉంటారండి. మనలో ఏది చేయలేదండి, ఏ సాతానుడు, ఏ దుష్టుడు కూడా మనల్ని ఏం చేయలేరండి. మన మీదకే కనుక వస్తే ఆయన కనుగుడ్డు ముట్టినట్లుగా చెప్తున్నారు ఆయన. అందుకే మన జోలికి వచ్చిన వారు ఎవరు కూడా వర్ధిల్లరండి. మనకు విరోధి అయిన ఆయుధాలు ఏమీ కూడా వర్ధిల్లకుండా చేసేటటువంటి దేవుడు. అందుకే మనం ఎలా ఉండాలంటే ఆయనలో వేరుపారాలి, ఆయన ద్రాక్షావల్లి, మనం తీగలుగా ఉండాలండి. ఆయనలో మనం వేరుపారినప్పుడు తప్పకుండా మనం ఫలించే వరంగా ఉంటాం. ఈ నెల వాగ్దానం మనం ఫలించే వరంగా ఉండమని దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలందరూ కూడా ఫలించాలని కోరుకుంటున్నాను.